నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. అండ్ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. రామ-రావణ యుద్ధం తర్వాత వానర సైన్యం ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందాం. శ్రీ రామాయణం ప్రకారం రావణుడితో యుద్ధం చేయడానికి శ్రీరామచంద్రమూర్తి శ్రీలంక చేరుకున్నప్పుడు అతని వద్ద ఒక భారీ వానర సైన్యం ఉంది. అనంతరం దానితో అతను యుద్ధంలో గెలిచాడు. అయితే ఈ యుద్ధం అనంతరం వానర సైన్యం ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది, దాని గురించి ఎవరు ప్రస్తావించలేదు. ఎందుకో తెలుసుకుందాం. లంకను ఆక్రమించిన తర్వాత ఈ భారీ వానర సైన్యం మళ్ళీ వారి వారి రాజ్యాలకు వెళ్ళినట్లు నమ్ముతున్నారు. ఎందుకంటే పట్టాభిషేకం తర్వాత అయోధ్య రాజ్యసభలో లంక, కిష్కింధ మొదలైన దేశాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను రాముడు తిరస్కరించాడు. ఈ వానర సైన్యం రాముడి పట్టాభిషేకం కోసం అయోధ్య వచ్చారు.